హాయ్ టు ఆల్. ఈరోజు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అమినో యాసిడ్స్కి సంబంధించినటువంటి జ్విట్టర్ అయాన్. సో ఈ టాపిక్ మనకి ఇంటర్మీడియట్ కెమిస్ట్రీలో సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి కెమిస్ట్రీ సిలబస్లో బయోమాలిక్యూల్స్ అనే లెసన్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది టాపిక్స్ అనమాట జ్విట్టర్ అయాన్ అని చెప్పేసి. మరి జ్విట్టర్ అయాన్ అంటే ఏంటి అంటే ఇది అమినో యాసిడ్కి సంబంధించినటువంటి టాపిక్ అనమాట. అమినో యాసిడ్కి సంబంధించిన టాపిక్. సో మనకు తెలుసు అమినో యాసిడ్లో అమీన్ గ్రూప్ ఉంటుంది, యాసిడ్ గ్రూప్ ఉంటుందని ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఒక కాంపౌండ్ మనం గమనిస్తే ఒక అమినో యాసిడ్ కాంపౌండ్ను, ఇది ఒక బయోమాలిక్యూల్. ఈ కాంపౌండ్ మనం గమనిస్తే అమినో యాసిడ్లో అమీన్ గ్రూప్ ఉంది, యాసిడ్ గ్రూప్ ఉంది. ఈ రెండు గ్రూపులు ఉన్నాయి కాబట్టి ఈ కాంపౌండ్ అమినో యాసిడ్ అన్నాము. మరి ఈ అమీన్ గ్రూప్ అనేది బేసిక్ ఇన్ నేచర్, బేస్ కాంపౌండ్, బేసిక్ ఇన్ నేచర్, బేసిక్ గ్రూప్ అన్నమాట. మరి ఈ యాసిడ్ అనేది కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది యాసిడ్ గ్రూప్, ఈ NH2 గ్రూప్ అనేది బేసు, COH అనేది యాసిడ్. సో యాసిడ్ గ్రూపు బేస్ గ్రూపు రెండు ఉన్నాయి. సో రెండు గ్రూప్స్ ఉన్నది కాబట్టి ఇది ఈ గ్రూపు యాసిడ్ లాగా యాక్ట్ చేస్తుంది, ఈ గ్రూపు బేస్ లాగా యాక్ట్ చేస్తుంది, రెండు గ్రూప్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇలా యాసిడ్ బేస్ రెండు గ్రూపులు ఒకే దాంట్లో ఉన్నాయి. మరి ఇలా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఇన్ ఆక్వియస్ సొల్యూషన్, ఇన్ ఆక్వియస్ ఆర్ ఇన్ వాటర్, ఆక్వియస్ కానీ వాటర్ కానీ, వాటర్ కానీ ఆక్వియస్ కండిషన్స్లో కానీ ఈ అమినో యాసిడ్ ఏం జరుగుతుంది అంటే ఈ అమినో యాసిడ్లో ఉన్నటువంటి COOH దగ్గర ఉన్నటువంటి ఈ హైడ్రోజన్, COH దగ్గర ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. ఈ హైడ్రోజన్ ఇది లాస్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు వాటర్ కలిపినప్పుడు ఆక్వియస్ కండిషన్లో ఈ H అనేది రిమూవ్ అయిపోతుంది. యాసిడ్ కాబట్టి H+ను రిలీజ్ చేస్తూ ఉంటుంది, H+ను రిలీజ్ చేస్తూ ఉంటుంది. యాసిడ్ కాబట్టి H+ను రిలీజ్ చేసేసింది. మరి రిలీజ్ అయినటువంటి ఈ H+ ఈ బేసిక్ గ్రూప్ దగ్గరికి అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయ్యి ఈ బేసు ఈ H+ను తీసుకుంటుంది. తీసుకొని ఈ కాంపౌండ్ ఎలా ఉంటుందంటే ఈ హైడ్రోజన్ పోయింది కాబట్టి ఇక్కడ మైనస్, ఈ NH2కు అడిషనల్గా మళ్ళీ ఇంకొక H+ వచ్చి యాడ్ అయింది కాబట్టి అది NH3+గా మారుతుంది, NH3+గా మారుతుంది. అంటే ఈ అమినో యాసిడ్ని మనం ఆక్వియస్ కండిషన్లో తీసుకున్నప్పుడు యాసిడ్ గ్రూప్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ రిలీజ్ అయిపోయింది యాసిడ్ కాబట్టి, ఆ రిలీజ్ అయిన హైడ్రోజన్ H+ అయాను అదే కాంపౌండ్లో ఉన్నటువంటి అమీన్ గ్రూప్ దగ్గరికి అట్రాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ కాంపౌండ్లో మైనస్ ఛార్జ్ అండ్ ప్లస్ ఛార్జ్ రెండు ఫామ్ అయ్యాయి. సో ఈ గ్రూపు యాసిడిక్ గ్రూప్గా యాక్ట్ చేస్తుంది, ఈ గ్రూపు బేసిక్ గ్రూప్గా యాక్ట్ చేస్తుంది. అంటే యాసిడిక్ గ్రూపు, యాసిడిక్ నేచరు, బేసిక్ నేచర్, రెండు నేచర్లు కూడా దీంట్లో ఉన్నాయి అని మీనింగ్. సో యాసిడిక్ నేచర్ ఉంది, బేసిక్ నేచర్ ఉంది, రెండు నేచర్లు కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే యాంఫిటోరిక్ నేచర్ అంటాం. ఈ కాంపౌండ్స్లో అమినో యాసిడ్లో యాంఫిటోరిక్ నేచర్ ఉంది అని చెప్పడానికి చెప్తున్నాం అన్నమాట. యాంఫిటోరిక్ నేచర్ ఉంది. సో ఈ అయాన్ ఫార్మేషన్లో అసిడిక్ నేచర్ వస్తుంది, బేసిక్ నేచర్ వస్తుంది. ఈ రెండు నేచర్లు కూడా ఒకే కాంపౌండ్లోనే ఉన్నాయి కాబట్టి ఈ కాంపౌండ్ అమినో యాసిడ్ కాబట్టి, సో ఈ అమినో యాసిడ్ అనే ఈ బయోమాలిక్యూల్స్ ఎగ్జిబిట్ బోత్ అసిడిక్ అండ్ బేసిక్ నేచర్ కాబట్టి, ఈ రెండు నేచర్లు ఉన్నాయి కాబట్టి ఈ అమినో యాసిడ్స్లో మనం యాంఫిటోరిక్ నేచర్ ఉందని చెప్తున్నాం. అసిడిక్ గ్రూపు, బేసిక్ గ్రూపు రెండు గ్రూపులు ఉన్నాయి కాబట్టి దాన్ని యాంఫిటోరిక్ నేచర్ ఉంది అని చెప్తున్నాం అనమాట. సో యాంఫిటోరిక్ నేచర్ అంటే ఏంటి? ఏదైనా ఒక కాంపౌండ్ అసిడిక్ గాను బేసిక్ గాను రెండిట్లాగా యాక్ట్ చేస్తే దాన్ని యాంఫిటోరిక్ కాంపౌండ్, ఆ నేచర్ని యాంఫిటోరిక్ నేచర్ అని చెప్తాం. సరే, మరి ఈ యాంఫిటోరిక్ నేచర్ రావడానికి ఇలా రెండు అయాన్స్ అయితే ఒకే కాంపౌండ్లో ఫామ్ అయినాయి. ఒక నెగిటివ్ అయాన్, ఒక పాజిటివ్ అయాన్, ఒక అసిడిక్ అయాన్, ఒక బేసిక్ అయాన్ ఫామ్ అయింది. ఒక అసిడిక్ గ్రూప్, ఒక బేసిక్ గ్రూప్ ఫామ్ అయింది. మరి ఒకే కాంపౌండ్లో ఇట్లా రెండు గ్రూప్స్ ఉన్నాయి, రెండు పోల్స్ ఉన్నాయి, రెండు ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి ఈ స్ట్రక్చర్ని మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. ఎలా ఉంది అంటే CH2COO- NH3+. అంటే ఒకే కాంపౌండ్లో రెండు అయాన్స్ని మనం చూడగలుగుతున్నాం, నెగిటివ్ అయాన్, పాజిటివ్ అయాన్.
సో ఒకటి యాసిడిక్ నేచర్ ఉంది, ఒకదానికి బేసిక్ నేచర్ ఉంది. సో ఇట్లా 2 పోల్స్ ఉన్నాయి కాబట్టి ఈ కాంపౌండ్ను, ఈ అయాన్ని ఇప్పుడు మనం ఏమంటామంటే డైపోలార్ అయాన్ అని చెప్పొచ్చు అనమాట. 2 పోల్స్ ఉన్నాయి ఒకే కాంపౌండ్లో, ఇక్కడ ఒక పోల్ ఉంది, ఇక్కడ ఒక పోల్ ఉంది, అంటే 2 అయాన్స్ ఉన్నాయి కాబట్టి డైపోలార్ అయాన్ అని చెప్తాం అనమాట. దీన్ని డైపోలార్ కాంపౌండ్ ఆర్ డైపోలార్ అయాన్. సో ఇది అయాన్ కాబట్టి ఇక్కడ అయాన్ ఉంది, ఇక్కడ అయాన్ ఉంది, ఒకే కాంపౌండ్లో ఉంది కాబట్టి దీన్ని డైపోలార్ అయాన్. ఇదొక పోలార్గా, ఇదొక పోలార్గా, ఇదొక పోల్గా, ఇదొక పోల్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని డైపోలార్ అయాన్ అని చెప్తున్నాం. ఇంతవరకు క్లియర్. మరి ఈ డైపోలార్ అయాన్ని మనం ఏమంటాము అంటే, ఈ డైపోలార్ అయాన్ని మనం ఏమంటామంటే జ్విట్టర్ అయాన్ అంటాము. జ్విట్టర్ అయాన్ అంటాము. ఇదండి. అంటే అమినో యాసిడ్లో ఆక్వస్ కండిషన్లో యాసిడ్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ రిలీజ్ అయిపోయేసి అమిన్ దగ్గరికి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అంటే యాసిడ్ గ్రూపు, బేసిక్ గ్రూపు 2 గ్రూపులు ఉన్నాయి కాబట్టి దాన్ని యాంఫిటోరిక్ నేచర్ అంటున్నాము. ఈ యాసిడ్ గ్రూప్ దగ్గర నెగిటివ్ ఛార్జ్, బేసిక్ గ్రూప్ దగ్గర పాజిటివ్ ఛార్జ్, 2 ఛార్జులు, 2 అయాన్లు, 2 పోర్లు ఒకే కాంపౌండ్లో ఫామ్ అయినాయి కాబట్టి దాన్ని డైపోలార్ అయాన్ అంటున్నాము. ఆ డైపోలార్ అయాన్నే మనము జ్విట్టర్ అయాన్ అని అంటాము. ఆ డైపోలార్ అయాన్ని జ్విట్టర్ అయాన్ అంటాం. అంటే జ్విట్టర్ అయాన్ అనేది అమినో యాసిడ్కి సంబంధించినటువంటి టాపిక్. మరి ఇప్పుడు మీకు డౌట్ అవచ్చు, మరి అమినో యాసిడ్ బేసిక్కా యాసిడిక్కా అంటే, అమినో యాసిడ్లో యాసిడ్ గ్రూప్ ఉంది, బేసిక్ గ్రూప్ ఉంది, 2 గ్రూపులు ఉన్నాయి కాబట్టి ఇది న్యూట్రల్ ఇన్ నేచర్. అంటే అసిడిక్గా ఉండదు, బేసిక్గా ఉండదు, న్యూట్రల్గా ఉంటుంది. న్యూట్రల్ కాంపౌండ్ అనమాట. న్యూట్రల్ కాంపౌండ్, న్యూట్రల్ ఇన్ నేచర్. బట్ న్యూట్రల్ కాంపౌండ్ అయినప్పటికీ కంటైన్స్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్. బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్. సో 2 ఛార్జీలు ఉన్నాయి కాబట్టి ఇది న్యూట్రల్ అయిందన్నమాట. సో జ్విట్టర్ అయాన్ అనేది న్యూట్రల్ చెప్పొచ్చు, కాకపోతే దాంట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, 2 ఛార్జెస్ ఉన్నాయి. ఈవెన్ దో ఇట్ ఈజ్ అయాన్. సో అయాన్ అంటే పాజిటివ్ అయాన్, నెగిటివ్ అయాన్ మాత్రం చెప్పగలం. కాకపోతే ఈ అయాన్ మాత్రం, ఈ జ్విట్టర్ అయాన్ మాత్రం న్యూట్రల్గా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే పాజిటివ్, నెగిటివ్ 2 ఉన్నాయి కాబట్టి. ఇదండి ఈరోజు జ్విట్టర్ అయాన్ టాపిక్. ఈరోజు ఈ కాన్సెప్ట్, ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటే చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి చూడండి, అంత స్క్రీన్ షాట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. సో ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే వీడియో అంతా మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా వినండి. అప్పటికీ అర్థం కాకుంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని కన్సిడర్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. క్లాస్ ఈరోజు ఈజీగానే ఉంది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.